వేలం ద్వారానే లీజులు పొందాలనే నిబంధన కేంద్ర గనుల శాఖ తెస్తే దరఖాస్తు విధానంలో లీజులు దక్కించుకున్న భారతీ సిమెంట్ ఇవేమీ తమకు వర్తించవని ప్రభుత్వంతో వాదనలకు దిగింది. కడప జిల్లా కమలాపురం మండలంలో 509 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలో 235 ఎకరాల్లో సున్నపురాయి లీజుల మంజూరు కోసం భారతీ సిమెంట్ 2008లో దరఖాస్తు చేసుకుంది. ఇవి పెండింగ్లో ఉండగా 2015లో కేంద్రం కొత్త నిబంధన తెచ్చింది. ఇకపై ఈ వేలం ద్వారానే మేజర్ మినరల్స్ లీజులు కేటాయించాలని, దరఖాస్తుల ఆధారంగా లీజులు ఇవ్వకూడదని నిబంధనలు తెచ్చింది. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో 2024 ఫిబ్రవరిలో భారతీ సిమెంట్స్ తో పాటు అసోసియేట్ సిమెంట్ కంపెనీ రామ్కో సిమెంట్స్ కు లీజులు మంజూరు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ 4 కంపెనీలకు లీజులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని గతేడాది డిసెంబర్ 11న నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ నోటీసులపై స్పందించి ఏసీసీ, రామ్కో సిమెంట్స్ వివరణ ఇచ్చాయి. భారతీ సిమెంట్ మాత్రం వివరణ ఇవ్వకుండా ప్రభుత్వానికి ఎదురు ప్రశ్నలు వేస్తూ జనవరి 5న లేఖ రాసింది. అందులో ఏ కారణాలతో లీజులు రద్దు చేస్తారో చెప్పాలని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని, సంబంధిత నోట్ ఫైల్ అందజేయాలని, ప్రభుత్వంతో గనుల శాఖ డైరెక్టర్ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వాలని కోరింది. తమకు 2015లో నిబంధనలు వచ్చే నాటికే అన్ని అనుమతులు ఉన్నాయని, నోటీసులు వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరింది.